నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలు మాత్రమే చూడాలని గట్టిగా ఫిక్స్ అయినట్లున్నారు. అమీర్ లాంటి స్టార్ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ లేవంటే ఏమనుకోవాలి? 2018లో తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి డిజాస్టర్ సినిమాకు ఇండియాలోనే 60 కోట్ల ఓపెనింగ్ వచ్చింది. కానీ తాజాగా సితారే జమీన్ పర్ కు టాక్ బాగున్నా 10 కోట్లు కూడా రాలేదు. అమీర్ నిర్మించిన సితారే జమీన్ పర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం ఊహించినంత లేవు. 3 ఏళ్ల కింద వచ్చిన లాల్ సింగ్ చడ్డా కూడా డిజాస్టరే. చూస్తుంటే ఖాన్స్ సినిమాలకు కాలం చెల్లినట్లే అనిపిస్తుంది. మొన్న రంజాన్ కు విడుదలైన సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాకు దారుణమైన పరాభవం ఎదురైంది. కనీసం 100 కోట్లు వసూలు చేయలేకపోయింది సికిందర్. ఖాన్స్ త్రయంలో షారుఖ్ ఒక్కడే కాస్త సేఫ్ జోన్ లో ఉన్నారు. పఠాన్, జవాన్ సినిమాలతో 1000 కోట్లు కొట్టాక డంకీతో కింగ్ ఖాన్ కు షాక్ తప్పలేదు. రాజ్ కుమార్ హిరానీ లాంటి దర్శకుడు నుంచి వచ్చిన డంకీకి ఊహించినంత కలెక్షన్స్ రాలేదు. ఒకప్పుడు బాక్సాఫీస్ ను ఏలిన ఖాన్స్ త్రయానికి ఇప్పుడైతే కష్టకాలం నడుస్తుంది. మరి మళ్లీ వీళ్ళు ఒకప్పట్ల రూల్ చేస్తారా అంటే అనుమానమే.